ఉదాహరణ ప్రశ్న. ఇక్కడ మనకు సూపర్ కేక్ కోసం ఒక వంటకం రెసిపీ ఇవ్వబడింది. మీరు ఈ కేక్ను ఈ రాత్రి డిన్నర్కు వచ్చే అతిథుల కోసం తయారు చేయాలనుకుంటున్నారు అనుకుందాం. ఈ సూపర్ కేక్ తయారు చేయడానికి పదార్థాలు కింది విధంగా ఇచ్చారు. 8 గుడ్లు, 6 కప్పుల పిండి, 6 కప్పుల చక్కెర, 2 కప్పుల వెన్న, 6 టీ స్పూన్ల బేకింగ్ సోడా మరియు 2 కప్పుల నీరు. ఈ సూపర్ కేక్ వంటకం 32 మందికి సరిపడేలా ఉంది. అంటే ఈ కేకును 32 మంది తినగలరు. కానీ ఇప్పుడు చూడండి, మీ దగ్గరికి 16 మంది అతిథులు మాత్రమే వస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 16 మంది కోసం ప్రతి పదార్థం మనం ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది ప్రశ్న. కొద్దిసేపు ఆలోచించండి. మన దగ్గర సూపర్ కేక్ రెసిపీ ఉంది. దానికి కావాల్సిన పదార్థాల లిస్ట్ కూడా ఉంది. కానీ మనం చేయాల్సింది ఏంటి? 16 మందికి సరిపడే కేకును మాత్రమే మనం తయారు చేయాలి. అంటే చిన్న సూపర్ కేక్ని తయారు చేయాలి. ఇక్కడ ఎంతమంది? మనకి 16 మంది. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను చూడండి, 32 మరియు 16. వీటిని గమనిస్తే ఈ 16 అనేది మనకి 32లో సగం ఉంది. 32 ఈజ్ డివైడెడ్ బై 2 ఏమవుతుంది? 16. అందువల్ల మనం ఆలోచించండి, ఏం చేయొచ్చు? ఇక్కడున్న పదార్థాల్లో మనం ప్రతి దాంట్లో సగం సగం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి సగం మందికి సరిపడా కేక్ని తయారు చేయవచ్చు. అందువల్ల ఇప్పుడు ప్రతి పదార్థాన్ని కూడా సగం చేద్దాం. అంటే 8 గుడ్లు కాస్త మనకి ఏమవుతాయి? 4. అలాగే 6 కప్పుల పిండి 3 కప్పులు, 6 కప్పుల చక్కెర 3 కప్పుల చక్కెర సరిపోతుంది. 2 కప్పుల వెన్నకు బదులుగా మనం 1 కప్పు వెన్నను మాత్రమే తీసుకుంటాం. అలాగే మిగిలినవి కూడా 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా మరియు 1 కప్పు నీరు తీసుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే ప్రతి సంఖ్యను కూడా ఏం చేసాం? మనం సగం చేసాం. ఎందుకంటే 32లో సగం అనేది 16. మనం 16 మందికి సరిపడే కేకును మాత్రం తయారు చేస్తే సరిపోతుంది. ఇది నిజంగా వంటకం మార్చడానికి సరైన విధానం. ఇప్పుడు ఈ 2 వంటకాలలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే నిష్పత్తి, రేషియో. అంటే పదార్థాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది, పదార్థాల పరిమాణాలను పోల్చేది అని కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు మనం సూపర్ కేక్లో వాడిన 8 గుడ్లు మరియు 6 కప్పుల పిండికి మధ్యన సంబంధం ఏంటో చూద్దాం. అంటే ఈ రెండింటిని పోల్చినప్పుడు మనం ఏమనుకున్నాము? నిష్పత్తిని వాడతాము అనుకున్నాం. అంటే గుడ్లు మరియు పిండికి మధ్య నిష్పత్తి ఎంత? మనకి 8:6. దీని అర్థం ఏంటి? ప్రతి 8 గుడ్లకు 6 కప్పుల పిండి ఉంటుంది అని. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే క్రమం. ఇక్కడ మనం గుడ్లు మరియు పిండి అని తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది? అది 8:6. అదే మనం పిండి మరియు గుడ్లు అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు క్రమం ఎలా మారుతుంది? పిండి ఈస్టు గుడ్లు ఈజ్ ఈక్వల్స్ టు 6:8 అవుతుంది. దాన్ని మనం 8:6 అని రాయకూడదు. ఇప్పుడు ఇవే పదార్థాలను చిన్న సూపర్ కేక్ ఎలా తీసుకున్నామో చూద్దాం. 4 గుడ్లు 3 కప్పుల పిండి. అంటే ఇక్కడ గుడ్లు మరియు పిండి మధ్య నిష్పత్తి ఎంత ఉంది? 4:3. దీని అర్థం ఏంటి? ప్రతి 4 గుడ్లకు 3 కప్పుల పిండిని తీసుకోవాలి అని. ఇప్పుడు ఈ రెండు నిష్పత్తులను గమనించండి, 8:6 మరియు 4:3. 8:6ని మనం 2తో భాగిస్తే 4:3 వస్తుంది. ఎందుకని? చిన్న సూపర్ కేక్లో మనం అన్నీ కూడా ఏం చేసాము? సగం సగం చేసాం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? 32 మందికి తయారు చేసే సూపర్ కేక్ని 2తో భాగిస్తే మనకి చిన్న సూపర్ కేక్ 16 మందికి సరిపడే సూపర్ కేక్ వస్తుంది. ఇవి రెండు కూడా ఏంటి? సమాన లేదా తుల్య నిష్పత్తులు. అందువల్ల మనం దీని ప్రకారం ఏం చెప్పవచ్చు? 32 మందికి సరిపడా తయారు చేసే సూపర్ కేక్ ఉపయోగించే పదార్థాల పరిమాణాలను సగం చేస్తే మనకి 16 మందికి సరిపడా తయారు చేసే చిన్న సూపర్ కేక్ అనేది తయారవుతుంది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో కూడా గుడ్లు మరియు పిండి నిష్పత్తి ఎలా ఉంటుంది? మనకి 4:3గానే ఉంటుంది.
ఈ విధంగా పదార్థాల పరిమాణాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటి మధ్య నిష్పత్తి మారకుండా స్థిరంగా ఉంటుంది. ఈ కారణం వల్ల నిష్పత్తులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెండు వంటకాల్లో కూడా అంటే సూపర్ కేక్ మరియు చిన్న సూపర్ కేక్ ఈ రెండింటిలో కూడా గుడ్ల పరిమాణం వేరుగా ఉంది. ఇక్కడ 8 మరియు ఇక్కడ 4. అలాగే మిగిలిన పదార్థాలు పిండి ఇక్కడ 6 కప్పులు 3 కప్పులు మరియు చక్కెర 6 కప్పులు ఇక్కడ 3 కప్పులు. ఈ విధంగా ప్రతి పదార్థ పరిమాణం కూడా మనకి వేరువేరుగా ఉన్నాయి. కానీ పదార్థాల మధ్య నిష్పత్తి మాత్రం అదే విధంగా ఉంటుంది. అంటే ఈ పదార్థాల మధ్య నిష్పత్తిని తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? రెండింటిలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం 8:6 తీసుకున్నాం కదా, ఈ పరిమాణము ఈ పదార్థాల మధ్య నిష్పత్తి. అలాగే చిన్న కేక్ కోసం 4:3 తీసుకున్నాం కదా, ఈ నిష్పత్తి కూడా సమానంగా ఉంటాయి. అందువల్ల మీరు అదే రుచితో ఉన్న కేక్ను వేరే పరిమాణంలో తయారు చేయగలరు.